నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, అందరికీ ఉండే ఒక సందేహం ఏంటంటే శనివారం రోజు నలుపు వస్త్రాలు ధరించవచ్చునా లేదా ధరించవద్దా అని. శనివారం రోజు శనేశ్వరునికి సంబంధించినటువంటి రోజు. ఈరోజు నలుపు వస్త్రాలను ధరించచ్చా అంటే ఖచ్చితంగా ధరించవచ్చును. దీనివల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహము పెరుగుతుంది. మరైతే ఇక్కడ ఎవరైతే శనివారం జన్మించినటువంటి వారు ఉన్నారో, ఎవరైతే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారు ఉన్నారో వీరు శనివారం రోజు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. సో ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో ఉండేటువంటి వారు, కొందరికి శనేశ్వరుడు యోగకారకంగా ఉంటాడు. వారు ఈ యొక్క శనికి సంబంధించి శనివారం రోజు, శనేశ్వరుడు అంటే కర్మకారకుడు కనుక మరి ఈ శనివారం రోజు నాడు ఈ యొక్క నలుపు రంగు బట్టలు ధరించడం ద్వారా కొంత నరఘోష నుండి విముక్తి కలగవచ్చును. అదేవిధంగా కొంతమేర శనికి సంబంధించినటువంటి దోషాల నుండి కూడా 100% విముక్తి పొందవచ్చు. కొందరు భయపడుతూ ఉంటారు, అవసరం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఒకవేళ శనివారం రోజు లైక్ ఆదివారం రోజు కానీ జన్మించిన ఎడల వీరికి ఇప్పుడు శనివారం మైనస్ అవుతుంది. సో శనివారం పుట్టిన వాళ్ళు శనివారం రోజు నలుపు వేసుకోకుండా ఉండడమే చాలా మంచిది. అవును. ఓకే గురుగారు, అసలు ఎందుకు ఈ బ్లాక్ కలర్ అంటే, నలుపు అంటే అందరూ భయపడతా ఉంటారు, వేసుకోకూడదు అని, వద్దు అని, ఎక్కువ దానికి ఇంపార్టెన్స్ ఇయ్యరు. ఇప్పుడు బ్లాక్ అనేటువంటిది అశుభం అన్నారా. ఇప్పుడు ఒక వివాహం జరిగేటువంటి సందర్భాలలో నలుపు రంగు వస్త్రాలు వేసుకొని వెళితే ఒక రకంగా చూస్తారు మనల్ని. చాలామంది అయ్యప్ప మాలలు వేసుకుంటూ ఉంటారు. శనికి ఎంతో ప్రీతి బ్లాక్ కలర్, బ్లూ కలర్. అలా అని చెప్పి అందరూ కూడా నలుపు రంగు వస్త్రాన్ని 41 రోజులు కూడా ధరిస్తూ ఉంటారు. వారి కర్మలను తీసేస్తూ ఉంటున్నారు. వారు తెలుసో తెలియకనో చేసుకున్నటువంటి మంచి చెడులను బ్యాలెన్స్ చేసేటువంటి వాడే శనైశ్వరుడు. ఇప్పుడు నాన్న జేబులో నుండి ఓ 100 రూపాయలు మనం దొంగతనం చేసాం. మా నాన్నే కదా, మా నాన్న డబ్బులే నేను తీసుకున్నాను. దీనికి సంబంధించి రేపటి కాలంలో నీకు 10,000 పెనాల్టీ పడవచ్చును, లేదా 1,00,000 రూపాయల పెనాల్టీ పడవచ్చును. ఖచ్చితం ఇది. ఇప్పుడు ఉదాహరణకు ఒక 16 నుండి 21 సంవత్సరం ఉండేటువంటి వారికి ఒక పీరియడ్, 36 నుండి 42 సంవత్సరాలు ఉండేటువంటి వారికి ఒక పీరియడ్, 56 నుండి ఇక 62, 63 సంవత్సరాలు ఉండేటువంటి వారికి ఒక పీరియడ్. ఎందుకు ఈ మూడు విషయాలు నేను ఎందుకు చెప్పాను అంటే, మొదటి పీరియడ్లో ఏలినాటి శని వచ్చినటువంటి వారికి హెల్త్ రిలేటెడ్ ఎఫెక్ట్ కొడుతుంది. రెండో పీరియడ్లో ఏలినాటి శని వచ్చినటువంటి వారికి పేరు ప్రఖ్యాతలపై కానీ, హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, డబ్బు రిలేటెడ్ కానివ్వండి, కొత్త ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, కొన్న ఇల్లు అమ్మడం కానివ్వండి, ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది. ఇక థర్డ్ పీరియడ్ వచ్చేటువంటి ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఈ పీరియడ్లో ఉండేటువంటి వారికి ప్రాణగండాలు, లేదా భార్య అయితే భార్య వియోగము, భర్త వియోగాలు చెప్పలేవు. ఇలాంటివి ఈ సందర్భాలలో కొడుకుకు యాక్సిడెంట్ జరగడాలు కానివ్వండి, లేదా కోడలు సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడాలు కానివ్వండి, లేదా అధికంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళడాలు కానివ్వండి, కోర్టు రిలేటెడ్ వెళ్ళడాలు కానివ్వండి, ఇలాంటివి జరుగుతాయి. మానసిక బాధ అనేటువంటిది ఉంటుంది. అంటే మనం చేసుకునే కర్మ. ఇప్పుడు నువ్వు ఇక్కడ 16 ఏళ్ళకు 14 ఏళ్ళకు నువ్వు 100 రూపాయలు దొంగతనం చేసినావు. ఈ 36 సంవత్సరాలు, 38 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చే సమయంలో నీ దగ్గర ఒక 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఉన్నవి. ఇవి కాస్త నువ్వు ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి భావనతో పెట్టేస్తాం. అవి రావడమో పోవడమో అవుతుంది. రావడం ఎందుకు ఉంటుంది? చాలా కష్టం. సో శనిశ్చరుడు అంటే కర్మకారకుడు. చీకటిలో నువ్వు చేసేటువంటి పనులకు కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది, సీసీ కెమెరా. అంతే. గురుగారు, శనివారం రోజు శనీశ్వరుడిది రోజు అని అనుకుంటాం కదా, ఆ రోజు పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, ఆ రోజు పాటించవలసిన నియమాలు ఎటువంటివి? శనివారం రోజు
నాన్ వెజ్ ముట్టకుండా, ఉమ్, అదేవిధంగా మత్తు పదార్థాలు ముట్టకుండా, ఉమ్, శనివారం రోజు సీనియర్ సిటిజన్స్కు మర్యాద ఇస్తూ చక్కగా వారితో మాట్లాడుతూ, అంటే ఒక శనివారమే అని కాదు, ఉమ్, శనేశ్వరుడు అంటే ఒక కుంటుతూ మెల్లగా నడిచేటువంటి గ్రహం ముసలివాడు. ఉమ్, ముసలివాడు అంటే ఇప్పుడు కాలు సరిగ్గా లేనటువంటి గ్రహం. అంటే మనము వికలాంగులకు కావచ్చును, లేదా కొంత ముసలివారికి కావచ్చును, మర్యాదగా మనం వారితో మాట్లాడాలి ప్రేమపూర్వకంగా. అవును గురుగారు. ఎప్పుడైతే మనం అట్లా మాట్లాడలేదో నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని అభిషేకాలు చేసినా వేస్ట్. ఉమ్, కనుక ఈ శనివారాలు చెప్పలేము. ఎక్కడైనా అనాథాశ్రమము ఎక్కడైనా మనకు తారసపడితే మనకు తోచింది చేయడము ఆనవాయితీ. ఖచ్చితంగా ప్రతిరోజు చేస్తే మంచిది. ఇంకా ఈ రోజు చేస్తే కూడా ఇంకా ప్రత్యేకమైంది కాబట్టి అలాగా. ప్రతి శనివారము రావి చెట్టు కింద దీపారాధన. ఉమ్, అదేవిధంగా ప్రతి శనివారము కుక్కలకు చపాతీని పెట్టడం కానివ్వండి, ఇవంతా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. గురుగారు ఇంకొక మాట, ఏలినాటి శని నడుస్తున్నప్పుడు శనివారం రోజు వాళ్ళందరూ ఎక్కువగా గుడికి వెళ్తూ ఉంటారు కదా, తైలాభిషేకం చేయడం నువ్వుల నూనెతో ఇలాగ చేస్తూ ఉంటారు. అది ఏ సమయం లోపు చేస్తే మంచిదంటారు? ప్రతి శనివారము 5:40 నుండి 6:40 లోపు మనము చేసుకునేటువంటి దీపారాధన, చేసుకునేటువంటి నువ్వుల నూనెతో అభిషేకము, శని కవచము, శనైశ్చర కవచము చదవడం ఈ టైంలో విశేషమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా శనివారం దుర్ముహూర్తం ఉంటుంది, ఉదయం 7:30 అట్లా. 7:30 తర్వాత చేసుకోవాలి. ఈ 5:40 నుంచి 6:40 లోపు ఎవరైతే చేస్తారో, మొట్టమొదటిది 5:30 నుండి 5:40 నుండి 6, ఈ మొదటి 20 నిమిషాలు అమోఘం. ఈ 20 నిమిషాలు చేయలేని వారు ఆఫ్టర్ 7:30 తర్వాత చేసింది ఉత్తమం. ఇది పొద్దున్న సాయంత్రం? పొద్దున, ఉదయం. ఓకే. ప్రతిరోజు ప్రతి శనివారం ఉదయం అట్లా. ఇంకొకటి గురుగారు, ఎటువంటి దానాలు చేస్తే మంచిది శనివారం రోజు? శనివారం రోజు సుమారుగా శనివారం రోజు ఇనుప మేకులు అని చెప్పి ఉంటుంది. ఇనుప మేకులు ఒక 8, రాళ్ళ ఉప్పు, బెల్లము, నల్ల నువ్వులు, అదేవిధంగా ఆయిల్ ప్యాకెటు, నువ్వుల నూనె, దీపారాధనకు ఉపయోగించేటువంటి ఒత్తులు, బియ్యం, పప్పు, కూరగాయ, చల్ల చమరులైకు సాహిత్య దానంగా చెప్పబడుతుంది. ఈ సాహిత్య దానము చేయడము లేదు అనుకుంటే ఇంట్లోనే మీరు పులిహోర కానివ్వండి, సాంబార్ రైస్ కానివ్వండి, దద్దోజనం కానివ్వండి, ఏదైనా ఒకటి చేసి దేవాలయంలో నివేదన చేసి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని నలుగురికి పంచడం ద్వారా శనేశ్వరుని యొక్క అనుగ్రహం పొందుతారు. ఖచ్చితంగా గురుగారు. ఒక చిన్న సందేహం, మీరు దానాలు అని చెప్పారు కదా, అదేమైనా తీసుకోవాలి అంటే అవతల వాళ్ళు భయపడతారా గురుగారు? అది ఎటువంటి వారికి ఇవ్వాలి? ఓన్లీ బ్రాహ్మణులకు ఇస్తారు. నల్ల నువ్వులు ఇస్తే ఇక వారు దక్షిణ చెప్తారు, ఆ దక్షిణ చూసి మనం పెడితే సరిపోతుంది. ఖచ్చితంగా చక్కగా మీరు చెప్పిన విధంగా శనివారం రోజు ఇటువంటి నియమాలను పాటిస్తూ చెప్పిన పూజల్ని కూడా పాటిస్తే ఈ శని ప్రభావిత దోషాలు ఏమున్నా కూడా అది కాస్త అయితే తగ్గే అవకాశాలు ఖచ్చితంగా తగ్గుతుంది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.